కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 902వ వినిపించే కథ వీకే 902 ప్రేమిస్తే పెళ్ళా వింటారు. కలం డాక్టర్ కొప్పరపు నారాయణమూర్తి, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. శ్రీ సిఎస్.హెచ్ఎన్ మూర్తి డాక్టర్ కొప్పరపు నారాయణమూర్తి పేరుతో రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారు. గతంలో గిరిజా నారాయణ కలం పేరుతో అనేక కథలు, వ్యాసాలు రాశారు. వారి రచనలు అన్ని ప్రముఖ వార మాసపత్రికలలో ప్రచురితమయ్యాయి. మీడియా ప్రతినిధిగా విదేశాలకు వెళ్లారు. పలు విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా జర్నలిజం శాఖలో సేవలందించారు. వీరి పరిశోధనా పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో వచ్చాయి. సామాజిక స్పృహతో కథలు రాసిన రచయితగా పెద్దల ప్రశంసలు అందుకున్నారు. చదివి ముగించిన తర్వాత ఆలోచనను రేకెత్తించేది మంచి కథకు ఉండవలసిన లక్షణం. డాక్టర్ కొప్పరపు నారాయణమూర్తి వెలువరించిన కథల సంపుటిలో పెక్కు కథలకు ఈ మాట అనువర్తిస్తుంది అని సుప్రసిద్ధ రచయిత మధురాంతకం రాజారాం గారు అన్నారు. వారి కథ ఇప్పుడు విందాం. హృదయం లేని ప్రియురాల వలపును రగిలించావు, పలుకగా ఊరుకున్నావు, ఏం కావాలనుకున్నావు, వీడేం కావాలనుకున్నావు, ఓ హృదయం లేని ప్రియురాల. రూముకు తాళం వేసి వెనక్కి తిరిగాడు సీతాపతి. ఎదురుగా ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లుగా నిల్చుంది మాలతి. గులాబీ రంగు చీర, మ్యాచింగ్ బ్లౌజ్, నుదుట ఎర్రటి తిలకం, సిగలో గులాబీ పువ్వు, మేని పసిమిలో ఉదయభానుడి కిరణాల వెలుగులో మిసమిసలాడుతున్నది మాలతి. 4 అడుగులు ముందుకేసి, ఎవరికోసం ఈ నిరీక్షణ అడిగాడు సీతాపతి. ఇంకెవరి కోసం? మీకోసమే. అబ్బా, ఎంత అదృష్టం! భుజాలు కనుపాపలు ఒకేసారి ఎగరేశాడు. ఏమిటో అదృష్టం! చిరునవ్వు ఆమె పెదాలపై లాస్యం చేసింది. లేకపోతే ఏమిటి? ఇలా తాళం వేసి వెనక్కి తిరిగేసరికి వరూధినిలా, దివి నుంచి భువికి దిగి వచ్చిన అప్సర శిరోమణిలా, భానుడి పసిడి కిరణాలు తాకి విచ్చుకున్న తామర పువ్వులా మీరీ రీతిలో నా ముందు సాక్షాత్కరించటం, అందున నా కోసమే నిరీక్షించటం నా అదృష్టం కాక ఇంకేమిటి? ఆపండి వర్ణన, అపర ప్రవరాఖ్య. ఆఫీసుకా తమ పయనం? అడిగింది మాలతి లోలోన సీతాపతి పొగడ్తలకు గర్వపడుతూనే. అవును, పదండి, నేను అటే వస్తున్నాను. అబ్బా, ఈరోజు ఉదయాన్నే మీతో 7 అడుగులు నడిచే అవకాశం కూడానా? తన ఆనందం ఆమెకు మరింతగా తెలియజేయాలని మరీ మరీ నొక్కి చెప్పాడు సీతాపతి. 7 అడుగులేం కర్మ, వింతగా మాట్లాడుతున్నారు. తలుచుకుంటే ఎన్ని అడుగులైనా వేయచ్చు. హై జంపులు, లాంగ్ జంపులు కూడా చేయొచ్చు. వాటి గురించి కాదు నేను మాట్లాడేది. మరి పెళ్లిలో అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేసి నడిచే 7 అడుగుల గురించి నవ్వుతూ చెప్పాడు సీతాపతి. చాలా తొందరపడుతున్నట్టున్నారు పెళ్లి కోసం. మనిషి పుట్టింది ఎందుకోసం? ప్రశ్నార్థకంగా పోదిచ్చాడు సీతాపతి. పెళ్లి కోసమే అంటారు అంది ఓరసూపు చూస్తూ మాలతి. నన్ను అడిగితే అక్షరాల అంతే అంటాను. అయినా ఒంటరి జీవితంలో థ్రిల్లే ఉంది. పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని ఎల్లరూ సుఖముగా ఉండాలోయ్ అన్నాడు ఓ మహాకవి. వినలేదా? అన్నాడు సీతాపతి తన జీవిత లక్ష్యాన్ని ఒక్క మాటలో వివరిస్తూ. విన్నాను, కానీ పెళ్లికి ముందు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా మీ మగవాళ్ళు. నొక్కి మరీ చెప్పింది మాలతి మీ అక్షరాన్ని. అలానా? వ్యంగ్యంగా పలికాడు సీతాపతి. లేకపోతే ఇలా పెళ్లి చేసుకుని అలా పశ్చాత్తాపడటం, మరో ఆడదాన్ని చూసి వెర్రెత్తిపోవటం పెళ్ళి అనుకుంటున్నారా? అంది సూటిగా సీతాపతికి తగిలేలా.
అదేం కాదు, మీ ఆడవాళ్లకు అనుమానం ముందు, ఆడతనం తర్వాత వచ్చాయి అంటాను. అది అసలు సమస్య. నాకు తెలిసి పెళ్ళాలకు ప్రేమతో జడలేసే భర్తలు ఉన్నారు. మునిమాణిక్యం గారి కాంతం కథలు చదవండి. అంతేకాని మీ బలహీనత ఒప్పుకోనంటారు. ఉంటే కదా ఒప్పుకొందుకు, ముక్కులెగరేస్తూ అడిగాడు సీతాపతి. ఎంత అమాయకులు మీరు, నోట్లో వేలేసుకోండి, ముచ్చటగా ఉంటారు, వెక్కిరించింది మాలతి నాలిక బయటపెట్టి. అవును అవును, అమాయకంగా నటిస్తూ పోదిచ్చాడు సీతాపతి తలూపుతూ. మాటల్లోనే సీతాపతి పనిచేసే ఆఫీసు దగ్గరకు వచ్చేశారు వాళ్ళిద్దరూ. సీతాపతి ఆగిపోయి, థ్యాంక్స్ ఫర్ యువర్ నైస్ కంపెనీ అన్నాడు కృతజ్ఞతా భావాన్ని కళ్ళతో వ్యక్తపరుస్తూ. ఈ మాత్రానికి థ్యాంక్స్ లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి, ఎద్దేవా చేస్తున్నట్టుంది మాలతి. ఏమిటంత నీరసం వచ్చేసింది మీకు? ఈ కాస్త నడిచినందుకే కందిపోయినట్టున్నారు. అదేమీ లేదు, మీకు మీతో కలిసి నడిచే స్త్రీ మనస్సే అర్థం కాలేదు. రేపు పెళ్ళైన తర్వాత మాట ఏమిటా అని. అయినా పెళ్లిదాకా ఆలోచించే వారికి ఆ మాత్రం స్త్రీ మనస్సు అర్థం చేసుకోవాలని తెలీదా? సూటిగా బాణం విడిచింది మాలతి. ఏమిటో మీరనేది, బుర్రగొక్కున్నాడు సీతాపతి విషయం అర్థం కాక. నా చీర గురించి. స్త్రీకి భర్త తర్వాత మిన్న ఏమిటో తెలుసా? చీరలు, నగలు, గాజులు. చకచకా నడుచుకుంటూ ముందుకు పోయింది మాలతి, జడని ఓ విసురు వెనక్కి విసిరి. సీతాపతి స్టన్ అయిపోయాడు మాలతి మాటలకి. తనకు అంత చిన్న విషయం తెలియనందులకు అతని చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. సినిమా హీరోలా కాకపోయినా పొట్టిగా, పసిడి ఛాయ, కోలముఖం, రింగులు తిరిగిన జుట్టు, కూలింగ్ గ్లాసెస్, ఇన్షర్ట్ వేసి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాడు సీతాపతి. రోజుకో రకం ప్యాంటు, షర్టు వేసి మ్యాచింగ్ కలర్ వాచ్ స్ట్రిప్, షూతో విలాస పురుషుడిగా గెటప్ అవుతుంటాడు ప్రతిరోజు. కోఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగం రావడంతో మొదటిసారిగా నెల్లూరులో కాలుపెట్టాడు సీతాపతి. పనిచేసే బ్యాంకు బ్రాంచ్ దగ్గరలో ఓ డాబా పోర్షన్లో చిన్న రూము అద్దెకు తీసుకున్నాడు. అదే ఇంటి వెనుక భాగంలో మాలతి వాళ్ళు అద్దెకుంటున్నారు. అక్కడ ప్రారంభమైంది మాలతితో పరిచయం సీతాపతికి. మాలతి కనచూపే మేరలో అదృశ్యమయ్యేదాకా చూసి ఆఫీసులో అడుగుపెట్టాడు. నిజమే, మాలతి కట్టిన చీర చాలా బాగుంది, రియల్లీ ఐ ఫీల్ ఇట్. కానీ ఆ చీర బాగుందని కామెంట్ పాస్ చేయడానికి నాకు సెంటిమెంట్ అడ్డం వచ్చింది. తను సరిగ్గా ఆ సెంటిమెంట్ మీదనే దెబ్బ కొట్టింది. ఆ సెంటిమెంట్ వెనుక ఓ విషాద గాథ తాగున్నదని మాలతికి తెలియదు, మనస్సులోనే అనుకున్నాడు సీతాపతి. అప్పట్లో నేను ఒంగోలులో శర్మ కాలేజీలో డిగ్రీ చదువుతుండేవాడిని. ఆ రోజు పొద్దున్న మూర్తి నేను కూర్చుని చదువుకుంటున్నాం హాల్లో. మూర్తి నా క్లాస్మేట్, రోజూ మా ఇంటికి వస్తుండేవాడు. అప్పుడప్పుడు మా ఇంట్లోనే భోంచేస్తుండేవాడు కూడా. మేమిద్దరం ఒకరికొకరం ప్రాణంగా ఉండేవాళ్ళం. నాకు అన్ని విషయాల్లోనూ వాడు చీఫ్ అడ్వైజర్. తలుపు త్రోసుకుని హఠాత్తుగా వచ్చింది అన్నపూర్ణ. ఆమె కుట్టిన రవిక గుడ్డల్ని మా అమ్మకి ఇచ్చిపోదామని. అన్నపూర్ణ వాళ్ళమ్మ ఎదురింట్లో చిన్న రూములో అద్దెకుండేవాళ్ళు. వాళ్ళమ్మ ఆడవాళ్ల బట్టలు కుట్టడంలో స్పెషలిస్ట్ కావడం మూలాన ఆ వీధిలో వారంతా ఆవిడ దగ్గరనే తమ జాకెట్లు, చీర బోర్డర్లు కుట్టించుకునేవాళ్ళు. కుట్టిన బట్టలు ఎవరివి వారికి ఇళ్లకు తీసుకెళ్లి ఇచ్చొచ్చేది అన్నపూర్ణ. అన్నపూర్ణకు 18 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండవు. అన్నపూర్ణ రంగు నలుపైన, మీన నేత్రాలు, గుండ్రటి ముఖం, పొడవాటి జడ, యవ్వన వంపలతో అందాన్నంతా పుణికిపుచ్చుకున్న అజంతా శిల్పంలా ఉండేది. మా ఇంటికి అన్నపూర్ణ తరచూ రావడంతో మా ఇద్దరి మధ్య మామూలు పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. పసుపు రంగు ఓణీలోంచి బయటికి కనిపిస్తున్న వంపులు మెలికలు తిరుగుతుంటే హంసలా నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. ఆ వంపుల మెలికల కదలికకు నా గుండె జారి అరికాల్లోకి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. చేతిలో పుస్తకం కింద పడేసి చటుక్కున లేచి అన్నపూర్ణ వెనక నడిచాను. మా అమ్మ పూజ పనిలో ఉండటంతో అన్నపూర్ణతో తీరిగ్గా మాట్లాడడానికి వీలు కాలేదు. ఓ నిమిషం తర్వాత అన్నపూర్ణని పెరట్లోకి రమ్మని కన్ను గీటాను. ఇద్దరం పెరట్లోకి వెళ్ళాం. బాగున్నారా అడిగాను నేను మొదట మాటలు ప్రారంభిస్తూ. బాగున్నట్లు తల ఊపింది. సినిమాలు ఏమన్నా చూసావా? చూశాను. ఏ సినిమా? కన్నవారి కలలు. వెరీ గుడ్.
నువ్వు చూసావా సినిమా అడిగింది నన్ను. చూసా, చాలా బాగుంది. శోభన్, వాణిశ్రీలు నా ఫేవరెట్ హీరో హీరోయిన్లు అంది అన్నపూర్ణ నా రియాక్షన్ కోసం అన్నట్టు. భలే, వాణిశ్రీ నా ఫేవరెట్ హీరోయిన్. ఈ పసుపు ఓణీలో నువ్వు అచ్చం వాణిశ్రీలాగా ఉన్నావు. మధు వెలకబోసే పాటలో వాణిశ్రీ అచ్చం ఇదే రంగు చీర కట్టింది. ఎంత బాగుందో ఆ సీన్లో. ఐ రియల్లీ లైక్ దిస్ కలర్ శారీ అన్నాను. అలాగా అంది కళ్ళు మిలమిలలాడిస్తూ. మధ్యాహ్నం సినిమాకి పోదాం, వస్తావా అడిగాను. పోదాం అన్నట్టు తలూపింది. 12:30 కల్లా హాల్ దగ్గరికి వచ్చాయి. ఖైదీ బాబాయ్, శోభన్, వాణిశ్రీ పిక్చర్ చూద్దాం, సరేనా? సరే, ఇక వెళ్దాం. అమ్మ గమనిస్తే మళ్ళీ అవస్థల పాలవుతాం అన్నాను నేను. నిజమే అన్నట్టు కళ్ళు టపటపా అనిపించి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. ఆ తర్వాత జరిగిందంతా మూర్తికి చెప్పి 2 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేయించురమ్మని డబ్బులు ఇచ్చాను. సినిమా హాల్లో అన్నపూర్ణతో ఏదో మాట్లాడాలని తహతహ. కానీ అన్నపూర్ణ సినిమా చూడటంలో పూర్తిగా లీనమైపోయింది. అయినా లోపల పొంగే ఉద్వేగాన్ని ఆపుకోవటం నాకు సాధ్యం కాలేదు. సినిమా మంచి సీన్లో ఉండగా అదను చూసి నేను 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 నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ధైర్యం చేసి అడిగేశాను. అన్నట్లు వినిపించింది. ఆ ప్రశ్నకు సిగ్గుతో ఆమె బుగ్గలు కెంపులవుతాయి అనుకున్నాను. అది నా ఫస్ట్ లవ్ కాబట్టి కవులు కావ్యాల్లో వర్ణించినట్లు అవుతుందేమోనని ఆమె బుగ్గలపైనే నా దృష్టంతా నిలిపాను. కానీ అలా ఏమీ కాలేదు. ఆశ్చర్యం వేసింది. అయినా అది కావ్య నాయకుల విషయంలోనేమో అనుకుని ఆ సమయాన్ని ఆలోచనలతో వృధా చేయదలుచుకోక నాకు నేను సర్దుకున్నాను. నాతో పెళ్ళి నీకిష్టమేనా? ధైర్యంగా అడిగేశాను. మీ వాళ్ళు ఒప్పుకుంటారా? తిరిగి ప్రశ్నించింది అన్నపూర్ణ. మా వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది. నా వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వి సినిమా చూడటంలో నిమగ్నమైంది ఆమె. ఆమె చిరునవ్వు నాకు కొండంత నమ్మకం కలిగించింది. ఆమె నన్ను చేసుకోవడానికి అభ్యంతరం లేదనుకోవటానికి అంతకంటే ఏం కావాలి? నాలో నేను అలా అనుకుని, మరి నా డిగ్రీ అయ్యేంత వరకు ఓపిక పట్టగలవా అని కూడా అడిగేశాను. తలూపింది అంగీకార సూచకంగా. అంతే, ఆమె చేతిని నా చేతిలోకి తీసుకుని స్వర్గసీమలో విహరిస్తున్నంత ఆనందంతో సినిమా చూస్తూ గడిపేశాను. ఆ తర్వాత మేమిద్దరం తరచూ సినిమాలకు వెళ్తుండేవాళ్ళం. అన్నపూర్ణ కట్టే ప్రతి చీరని ఎంతో సునిశ్చితంగా పరిశీలించి వర్ణించేవాణ్ణి. అన్నపూర్ణ ముఖంలోని సంతోషం నాకెంతో వింత అనుభూతిని, సంతృప్తిని కలిగించేది. నేను ఎప్పుడెప్పుడు డిగ్రీ అయిపోతుందా అని రోజులు దొర్లిస్తుండేవాణ్ణి. ఓ రోజు ఉదయం, అన్నపూర్ణ వాళ్ళు ఈ ఊరొదిలి వెళ్ళిపోయారా అని మా అమ్మ నాతో అనడంతో నా చెవుల్లో పిడుగుపడ్డట్లయింది. ఎందుకు అడిగాను జీరపోయిన గొంతుతో. ఎందుకేమిటి, అన్నపూర్ణ పెళ్లి నిశ్చయమైందిట అంది అమ్మ. అదేదో చాలా లోక సహజమైనట్టు. నాకు గోరు చుట్టుపై రోకటి పోటు పడ్డట్టు అనిపించింది. నేను ప్రేమించిన అన్నపూర్ణకు మరొకరితో పెళ్ళా? అవగాహన చేసుకునే శక్తి క్రమంగా లోపిస్తోంది నాలో. అయినా సరే, ఎవరితో అడిగాను అమ్మని. పెళ్లి కొడుకుది వాళ్ళ ఊళ్ళో పెద్ద వ్యాపారంట. అన్నపూర్ణను చూసి కట్నాలు లేకుండా చేసుకుంటానని ముందుకొచ్చాట. సొంత ఊరి సంబంధం, బంగారం లాంటి సంబంధం అని వాళ్ళమ్మ ఆ సంబంధం ఖాయం చేసుకుందిట. అతనికిది 2వ పెళ్ళి. మొదటి పెళ్ళం పెళ్ళైన 4 నెలలకే జబ్బు చేసి చనిపోయిందిట. పిల్లలు లేరు. అన్నపూర్ణని కట్నాలు లేకుండా చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు ఇంతవరకు. వాళ్ళమ్మ ఉన్న ఒక్క బాధ్యత తెంచేసుకుందామని ఎన్నో సంబంధాలు వెతికింది. చివరికి ఖాయమైంది. పోన్లే, అదృష్టవంతురాలు అంటూ అమ్మ పనిలోకి జారుకుంది. ఎప్పుడు పెళ్ళి? సగం చచ్చినా ఇంకా తెలుసుకోవాలన్న ఆశ నాలో ఎక్కడో దాగి ఉందనిపించింది. వచ్చే నెలే అని లోపల నుంచి అమ్మ అనడం వినిపించింది. నాకు మటుకు ఆ షాక్ నుంచి తేరుకోవడం అప్పట్లో సాధ్యం కాలేదు. కలచెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. మాలతి చీర మీద సెంటిమెంటుతో ఆలోచనలోకి జారుకున్న సీతాపతి, సార్ టీ అంటూ ఆఫీస్ బాయ్ బల్లపై టీ కప్పు పెట్టడంతో వర్తమానంలోకి తిరిగొచ్చాడు.
టీ కప్పు అందుకుని సీట్లో వెనక్కి వాలి మాలతి అన్న చివరి మాటల గురించి ఫీల్ అవటం మొదలుపెట్టాడు. చిచి, ఎంత పొరపాటు చేశాను. అన్నపూర్ణ విషయం మర్చి మాలతి చీరపై ప్లెజెంట్ కామెంట్స్ పాస్ చేస్తే మాలతి ఆనందమే తన ఆనందం అయ్యేది. ఆ కళ్ళల్లో మెలమెల మెరుపు తనకెంతో సంతోషాన్నిచ్చి ఉండేది. ఇంత సిల్లీ మిస్టేక్ తనెప్పుడు చేయలేదు. తనని తానే నిందించుకున్నాడు. ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి త్వరగా చేరాడు. ఆ రోజు సీతాపతి మనస్సంతా మాలతే నిండి ఉంది. మాలతి రాక కోసం ఎదురు చూస్తున్న సీతాపతికి మాలతి గేటు దగ్గర కనపడగానే ప్రాణం వచ్చినంత పనైంది. గేటు దగ్గరికి పరిగెత్తి గేటు తీస్తూ హలో అన్నాడు. ఏమిటో చాలా ఆనందంగా ఉన్నారు అడిగింది మాలతి. మీ నడకే ఓ అందం, మీతో మాట్లాడటమే అందం. అబ్బో, కవిత్వం కూడా వచ్చే మీకు. అరే, మీకు చెప్పలేదు కదూ, నేను చిన్నప్పుడు కవితలు కూడా రాసేవాణ్ణి. ఇప్పుడు మానేశారా? అవును. ఎందుకు? అప్పట్లో అందమైన ఆడపిల్లలు చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడేమి? ఇప్పుడు మీలాగా అక్కడక్కడ ఒకరో ఇద్దరో అందమైన వాళ్ళు కనిపిస్తారు. భలే, మీకు పొగడటం కూడా వచ్చునే వ్యంగ్యంగా అంది మాలతి. పొగడత కాదు, నిజం. మీరు చాలా అందంగా ఉంటారు. పొద్దున్న మీ చీర గురించి నా కాంప్లిమెంట్స్ చెప్పనందుకు మనస్ఫూర్తిగా సారీ చెప్పుకుంటున్నాను అన్నాడు సీతాపతి ఆమె వ్యంగ్యం గ్రహించగా. అరెరే, ఆ విషయం అంత సీరియస్గా తీసుకున్నారా? ఆ చీర మార్చేసి చాలాసేపు అయింది. మీరింకా గమనించినట్టు లేదు. దెబ్బ కొట్టింది సీతాపతి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ను మాలతి మళ్ళీ. నిజంగానే సీతాపతి మాలతి చీర మార్చిన సంగతి గమనించనే లేదు. ఇలా దెబ్బ కొడుతుందని అసలే ఊహించిన సీతాపతి తన కంగారు కప్పిపుచ్చుకుంటూ అవునవును గమనించాను. ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడు మాటలు తడుముకుంటూ. సీతాపతి అవస్థ చూసి నవ్వుకుంటూ ఇంతకీ ఏదన్నా ప్రోగ్రాం ఉందా, వట్టి కబుర్లేనా అడిగింది మాలతి. అబ్బే లేదు, ఉంది. ఏమిటి అడిగింది. కన్ఫ్యూజన్, ఒకటే కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ సరే, నే అడిగేది ప్రోగ్రాం గురించి. అదా, అది ఏమిటో, మీరు వచ్చే వరకు బాగానే ఉన్నాను, మిమ్మల్ని చూడగానే అంత అయోమయంగా ఉంది అంటూ చేతులు నలుపుకున్నాడు. ఎందుకండి కంగారు? నేను ఎలా కనిపిస్తున్నాను? రాక్షసులాగా ఏమన్నా కనిపిస్తున్నానా? చచ్చ, అలాంటిదేం లేదు. మీ అందం ముందు నెమలి అందం, మీ మాట ముందు చిలక పలుకు ఎందుకు సాటిరావు. ఈ చీరలో మీరు అద్భుత సౌందర్య రాశిగా భూలోక రంభలా ఉన్నారు. ఈసారి సీతాపతి తిరబడలేదు. ఇందాకటి నుంచి మాలతి చీర గురించి, ఆమె అందం గురించి ఎలాగోలాగా వర్ణించాలన్న అతని కుతూహలం అసలు కంగారుకు కారణం. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ఇంతకీ రేపటి ప్రోగ్రాం గురించి నేను ఇప్పటికీ ఓ డజన్ సార్లు అడిగి ఉంటాను. మీరేం మాట్లాడరేంటి? అదా, మీ ఇష్టం. అయితే మైపాడు చూసారా మీరు? చూడలేదు, నీళ్లు నములుతూ చెప్పాడు సీతాపతి. పోన్లేండి, రేపు చూద్దరు కానీ మైపాడులో సముద్రం ఉంది. సీషోర్ చాలా బాగుంటుంది. రేపొద్దునే వెళ్దాం 10ంటికి. రెడీగా ఉండండి బస్టాండ్లో, ఓకే అంది మాలతి. మరి నా ఆఫీసో అడిగాడు సీతాపతి తిరపటాయిస్తూ. ఆఫీస్ ఎక్కడికి పోదు, రేపు సెలవు పెట్టండి. నా కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా? అమ్మమ్మ, ఎంత మాట, బోర్డ్ ఆఫీసు ఎక్కడికి పోతుంది? మీరు అడగాలే కానీ మీకోసం ఏదైనా చేయగలను అని పైకి అనుకుని లోపల హతోస్మి ఓ సీఎల్ గోవిందా గోవింద అనుకున్నాడు సీతాపతి. ఇంతలో ఇంటి వాళ్ళ అమ్మాయి అక్కడికి రావడంతో గబగబా ఇద్దరూ విడిపోయారు. మాలతి లోపలికెళ్ళిపోయింది. ఇదొకతే మధ్యలో పానకంలో పుడకలా అనుకుంటూ సీతాపతి తన రూమ్లోకి వెళ్ళి ప్యాంటు షర్టు తగిలించుకుని రూమ్ లాక్ చేసి భోజనానికి బయలుదేరాడు. ఇది కోయిన్సిడెన్సా లేక జరగబోతోందా తనకు అర్థం కావట్లేదు. కొత్తగూడెంలో స్వరాజ్యం కూడా అచ్చు ఇట్లానే మాట్లాడేది. స్వరాజ్యంతో ఆఫీసులో మొదలైన పరిచయం చివరికి ప్రేమ దాకా వచ్చింది. డిగ్రీలో ఉండగా అన్నపూర్ణ ప్రేమతో షాక్ తిన్న తనకు ఒంగోలు విడిచి కొత్తగూడెం వచ్చాక మళ్ళీ స్వరాజ్యం ప్రాణం పోస్తుంది. స్వరాజ్యం తనలాగా పొట్టిగా ఉన్న చక్కటి మేని పసిమి, గుండ్రటి ముఖం, ఎర్రటి బుగ్గలు, సన్నని పెదవులు, రోజుకో ఆర్గండి చీర కట్టి కొండపల్లి బొమ్మలా ఉండేది.
మనస్సులోనే స్వరాజ్యాన్ని ఊహించుకుంటూ గతంలోకి జారుకున్నాడు సీతాపతి. ఆ రోజు ఆగస్టు 15. ఆఫీస్ అంతా సందడిగా ఉంది. స్వరాజ్యం ఒక్కతే ఓ మూల నుంచుని ఉండటం గమనించి చిన్నగా ఫ్రెండ్స్ మధ్య నుంచి తప్పుకొని ఆమె దగ్గరికి వెళ్ళాను నేను. స్వరాజ్యం గారు, మనకు స్వాతంత్ర్యం వచ్చి 30 ఏళ్ళైనా నాకు మటుకు మీతో పరిచయం అయినాకనే స్వరాజ్యం వచ్చినట్టుంది అంటూ సంభాషణ మొదలుపెట్టాను నేరుగా. హలో, మీరు భలే తమాషాగా మాట్లాడతారండి అంది విష్ చేస్తూనే స్వరాజ్యం. మిమ్మల్ని చూస్తే నేనేమిటి మూగవాడు కూడా మాట్లాడతాడంటే నమ్మండి ప్రారంభించాడు సీతాపతి తన ప్రేమ బాణాల్ని. ఈజ్ ఇట్? కనుబొమ్మలగరేస్తూ పలికింది స్వరాజ్యం. ఎస్, రియల్లీ ఖాయం చేశాను మరోసారి నేను. చాలండి మీవన్నీ ఉట్టి మాటలు అంది స్వరాజ్యం నన్ను ఉడికిస్తూ. ఎంత మాట! నే మనస వాచ కర్మణ శుద్ధి ఉన్నవాణ్ణండి. ఆ మాటకొస్తే మా వంశంలో ఎవరూ అబద్ధమాట ఎరగరంటే ఆశ్చర్యం కాదేమో మీకు తెలుసా? అయితే పదండి సరదాగా బోట్లో భద్రాచలం దాకా పోయేద్దాం. భద్రాచలం దేనికి? ఆశ్చర్యంగా అడిగాను తన హఠాత్ నిర్ణయానికి. అక్కడ గోదావరిలో లాంచ్లో పోవాలని ఎప్పటినుంచో కోరిక. ఒంటరిగా పోవడానికి భయం, మగతోడుంటే కాస్త ధైర్యం. ఈ విధంగానైనా మీతో గోదావరిలో షికారు చేసి రాముల వారి దర్శనం చేసుకున్నట్లవుతుంది అంది స్వరాజ్యం నా పైన ఎంతో నమ్మకం వ్యక్తపరుస్తూ. నిజానికి అంత అందమైన ఆడపిల్ల కోరుకుని ఉంటే ఈ ఆఫీసులో ఎంతమంది పోటీ పడుండేవారో తన ఒక్కడికే తెలుసు అనుకున్నాడు సీతాపతి. అలాగే పదండి అన్నాను జేబులో డబ్బులు తుడుముకుంటూ. బస్టాండులో బస్సు అప్పుడే బయలుదేరబోతున్నది భద్రాచలానికి. జనం అంతగా లేకపోవడంతో ఇద్దరం కిటికీ సీట్లు చూసుకుని ఎదురెదురుగా కనపడేట్లు కూర్చున్నాం. బస్సు మంచి వేగం అందుకుంది. గాలి కిటికీలోంచి లోపలికి రయ్యమని వీస్తోంది. గాలికి చెదిరిన ముంగురులు స్వరాజ్యం అందాన్ని మరింతగా పెంచేశాయి. అప్పుడప్పుడు స్వరాజ్యాన్ని చూస్తూ రోడ్డుకి ఇరువైపులా పెరిగిన దట్టమైన అడవుల్ని చూస్తూ కూర్చున్నాను. బస్సు భద్రాచలానికి 3/4 గంటలో చేరింది. ఇద్దరం గోదావరి వడ్డంపట నడుచుకుంటూ లాంచ్ దగ్గరికి చేరి లాంచ్ వాడితో మాట్లాడుకుని అందులోకి వెళ్ళాం. లాంచ్ మెల్లగా సాగిపోతుంటే స్వరాజ్యం, ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తోంది, ఏ ప్రేమ కడలికో ఏ వెచ్చని ఒడికో పరుగులు తీస్తున్నది అన్న ఓ కవి మధుర గేయాన్ని సన్నగా ఆలపిస్తూ కూర్చున్నది. కొద్దిసేపు తన పాటను విని నేనే మొదటిసారిగా ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ధైర్యం చేసి అడిగాను, ఇలా ప్రకృతిని చూస్తూ పరవశించిపోతూ రోజులు గడిపేయటమేనా? పెళ్లి చేసుకునే ఐడియా ఏదన్నా ఉందా? ఇది సీతాపతి ప్రేమ బాణి అనుకున్నాను మనస్సులో. అదేమిటి, పెళ్ళికేగా ఈ పాటలన్నీ? మరి మా వాళ్లకు మీ వాళ్లకు చెప్పేస్తే పోలా? నిజమే, ముందు మీ ఉద్యోగం రెగ్యులరైజ్ కానియండి. ఓకే ఓకే, మీ దయ నా ప్రాప్తం. ఆ మాత్రం సెలవిచ్చారు, థ్యాంక్స్. నేను రేపటి నుంచి లీవ్లో వెళ్తున్నాను అంది స్వరాజ్యం. ఆ మాట వినగానే పిడుగు పడ్డట్టు అనిపించింది నాకు. కాళ్ళు చేతులు సన్నగా వణికాయి. వెన్నెముక నుంచి చలి పుట్టుకొచ్చింది. అయినా నన్ను నేను నిలదొక్కుని అడిగాను, నా భయం వ్యక్తం కానీయకుండా. మళ్ళీ ఎప్పుడొస్తారు? చెప్పలేను, అర్జెంటు పనుంది, వెంటనే లీవ్ అప్లై చేసి రమ్మని నాన్నగారు రాశారు అంది స్వరాజ్యం. సో ఐఎమ్ మిస్సింగ్ యూ ఫర్ సమ్ టైమ్ అన్నాను నేను. ఆమె లేకుండా ఆఫీసు నిర్జన ఎడారిలా ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకుంటూ. ఎస్ అంది స్వరాజ్యం క్లుప్తంగా. స్వరాజ్యం ఊరు వెళ్ళాక నెల రోజులకో కవరు వచ్చింది ఆమె నుంచి. ఆ కవరులో ఓ శుభలేఖ, చిన్న ఉత్తరం ఉన్నాయి. ఊహించని పరిస్థితుల్లో నా పెళ్ళి మరొకరితో నిశ్చయం చేశారు మా వాళ్ళు. ఇలా జరుగుతున్నందుకు మరోలా భావించరని ఆశిస్తాను. ఇన్నాళ్ళు నా పట్ల మీరు చూపిన ప్రేమను అభిమానాన్ని ఎన్నటికీ మరవలేను. నా పెళ్ళికి తప్పనిసరిగా రావాల్సింది అని ఉంది ఆ ఉత్తరంలో సంక్షిప్తంగా. ఒక్క క్షణం సేపు అచేతుడినయ్యాను. ఎట్నుంచో వచ్చిన గాలిబాటుకు చేతిలోని శుభలేఖ ఉత్తరం ఎగిరిపోయి, ఆ తర్వాత ఎంతో కాలం జరగకముందే నన్ను రిట్రెంచ్ చేశారు. తప్పనిసరిగా కొత్తగూడెం వదిలి విజయవాడ వెళ్ళి ఇండియన్ మెడిసిన్ హౌస్ అనే ప్రైవేట్ మందుల కంపెనీలో చేరాను.
సీతాపతి మాలతి మైపాడు నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. సీతాపతికి ఒక్కో అనుభవం ఓ మధుర స్మృతిగా అనిపిస్తోంది. ఓసారి గడిచిన జీవితం వర్తమానాన్ని సరిపోల్చుకుంటే ఇదంతా ఒక సరికొత్త వింత అనుభూతిగా ఉంది. తను విజయవాడలో ఇండియన్ మెడిసిన్ హౌస్లో ల్యాబ్ కెమిస్ట్గా చేరాక లక్ష్మితో పరిచయం అవడం, చివరికి అది ప్రేమగా మారి పరిణయం దాకా వచ్చి హఠాత్తుగా ఆగిపోవటం ఒక్కసారి సీతాపతి మదిలో సినిమా రీలులా తిరిగింది. గుండె చటుక్కుమన్న శబ్దం వినిపించింది సీతాపతికి. హఠాత్తుగా గుండె మీద చేయి వేసుకుని ఆ మధురానుభూతికి స్పందిస్తున్నట్టుగా నిట్టూర్చాడు. మరపురాని బాధ కన్నా మధురమే లేదు అన్న పాట మూర్తి పాడుతుంటే వినడం సీతాపతికి ఎంతో ఇష్టం. ఇప్పుడు ఆ పాటలోని మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఇంతలో, బాబూ సీతాపతి, నేను మీ పక్కనే ఉండగా మీరే మధుర ఊహలలోనో తేలిపోయి సినిమా డ్యూయెట్లు పాడుకోవడం దేనికి అన్నది మాలతి. నువ్వు కూడా అలా ఊహల్లో వచ్చేయకూడదు, ఇద్దరం కలిసి పాడుకోవచ్చు అన్నాడు సీతాపతి టపీమని. అది సరే, నెల్లూరు వస్తోంది, సాయంత్రం రంగనాయకుల గుడి దగ్గర కలుద్దాం, సరేనా అంది మాలతి. తమరి ఆజ్ఞ సదా శిరసావహించే మీ ప్రేమ పూజారిని అన్నాడు సీతాపతి. స్టాప్ స్టాప్ స్టాప్. సినిమా డైలాగులు, ఎద్దనపూడి నవలల డైలాగులు బాగా కంఠతా పట్టేసినట్టున్నారు. ఇంతకీ బీఎస్సీలో ఎన్ని మార్కులు వచ్చాయి అంది నవ్వుతూ. ఇద్దరూ నెల్లూరు చేరి బుద్ధిమంతుల్లా చెరోదారిన ఇంటి ముఖం పట్టారు. సాయంత్రం రంగనాయకుల గుడి దగ్గర మాలతితో మాట్లాడవలసిన కబుర్ల గురించి డైలాగులు ఫ్రేమ్ చేసుకోవడంలో సీతాపతి నిమగ్నమైపోయాడు. పెన్నా నది ఒడ్డున ఇసుక తిన్నెలపై కూర్చున్నారిద్దరు. పెన్నా నదిలో ఉప్పెనలా నీరు లేకపోయినా నీళ్లు అందంగా సన్నగా మెలికలు తిరుగుతూ అడ్డొచ్చిన రాళ్లను ముంచుతూ ప్రవహిస్తున్నాయి. మాలతి కాలి వేళ్లతో ఇసుకలో గీతలు గీస్తోంది. కళ్ళ ముందు అప్సరసలా కూర్చుని ఉన్న మాలతి అందాన్ని కళ్ళతోనే జుర్రేస్తున్నాడు సీతాపతి. అతని మనస్సులో ఆమెను తన స్వంతం చేసుకోవాలన్న తహతహ ఎక్కువ కావటం మొదలైంది. మాలతితో తన జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో పదే పదే ఊహించుకుంటున్నాడు. ఊహించుకున్న కొద్దీ అతని గుండె బరువెక్కటం మొదలైంది. తను ప్రేమించిన ప్రతి అమ్మాయికి మరొకరితో పెళ్లి జరిగిపోవటం సీతాపతి హృదయాన్ని తీవ్రంగా కదిలించిన విషయం. జరిగిన ప్రతి సంఘటనని తన ప్రియాతి ప్రియమైన స్నేహితులు మూర్తికి రాస్తూనే ఉన్నాడు. ఓసారి మూర్తి, ఈసారి నీ వల్లో పడ్డ పిట్టని చెయ్యి జారిపోనేకు, ముచ్చటగా ముగ్గులోకి ఈడ్చి 3 ముళ్ళు వేసే అని ఉత్తరం కూడా రాశాడు. అవును, తను ప్రేమించిన అమ్మాయి తనను ప్రేమించాలి, ఆమెతోనే తన జీవితం ముడిపడాలి. ఆ ఆనందాన్ని, ఆ మాధుర్యాన్ని తను జీవితాంతం గ్రోలాలి. అదే తన కోరిక. ఆ కోరిక నెరవేరాలంటే వీలైనంత త్వరలో మాలతి తన సొంతం కావాలి. అతనిలోని మానసిక సంఘర్షణ తారాస్థాయిని అందుకుంటోంది. మాలతి మౌనం, ఆ సుందర ప్రశాంత ప్రకృతి అతనిలోని మానసిక సంఘర్షణలను అధికం చేస్తున్నాయి. ఇక భరించలేనట్టుగా మాలతి పక్కకు తిరిగి మాటలు ప్రారంభించాడు సీతాపతి తన అసలైన బాణీలోకి వచ్చేస్తూ. మన పెళ్లి విషయం గురించి నీ అభిప్రాయం ఏమిటి? వేరే ఏముంటుంది? అమాయకంగా మొహం పెట్టింది మాలతి. అయితే మా వాళ్ళకి ఉత్తరం రాయమంటావా? తలూపింది మాలతి. ఎంతో సంతృప్తిగా నిట్టూర్చాడు ఆమె అంగీకారానికి. మాలతితో తన పెళ్లి నిశ్చయం కాబోతున్నట్లు మూర్తికి కూడా ఉత్తరం రాసేయాలనుకున్నాడు. ఎప్పటి విషయాలు అప్పుడు మూర్తికి రాయడం సీతాపతికి అలవాటు. వాళ్ళు నెల్లూరు వస్తున్నట్లు ఉత్తరం వచ్చింది సీతాపతికి. అతని హృదయం ఆనందంతో పొంగి పరవళ్లి తొక్కింది. ఈ విషయం మాలతి చెవుల్లో వేయాలన్న సంబరంలో ఊగిపోసాగాడు సీతాపతి. సాయంత్రం ఆఫీసు నుంచి వస్తుండగానే మాలతి ఎదురుపడింది. ఓ హ్యాపీ న్యూస్ అన్నాడు సీతాపతి భుజాలెగరేస్తూ. ఏమిటది అడిగింది ప్రశ్నార్థకంగా. మా వాళ్ళు వస్తున్నారు వచ్చేవారం. ఎందుకు? నెల్లూరు చూడ్డానికా అడిగింది మాలతి వ్యంగ్యంగా. ఎందుకేమిటి? నిన్ను చూడ్డానికి, మన పెళ్లి విషయం మాట్లాడడానికి కనుపాపలు ఎగరేస్తూ చెప్పాడు సీతాపతి. దానిక అవసరం లేదిక తాపిగా చెప్పింది మాలతి. ఏ, నువ్వు చెప్పేశావా మీ వాళ్ళకి మన పెళ్లి గురించి? లేదు. మరి ఈరోజే నా పెళ్లి నిశ్చయమయ్యింది. ఎవరితో? ఎవరితో? ఉత్సుకతతో అడిగాడు సీతాపతి.
ఓ ఇంజనీర్తో, ఆయన పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు, 2000 జీతం. సీతాపతికి మాలతి మాటలు వినిపించలేదు. అతని హృదయం బద్దలైంది. లావా బయటికి పొంగుతున్నట్లు ఆవేశంతో ఊగిపోయాడు. మరింతకాలం నువ్వు నాతో నిలిపిన ప్రేమాయణం? ఉద్రేకంగా అడిగాడు సీతాపతి. అది ప్రేమని నువ్వనుకుంటే నేనేమీ చేయలేను. నేను ఎప్పుడూ నిన్ను ప్రేమించానని చెప్పలేదే. నాకెన్నాళ్ళ నుంచో మా వాళ్ళ సంబంధాలు చూస్తున్నారు. గోత్రాలు కట్నాలు అంటూ ఏవీ కలిసి రాలేదు. ఒక్కటే సెటిల్ కాలేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళు త్వరగా అయిపోతున్నాయి. అంతెందుకు, నువ్వు నన్ను ప్రేమించగానే అలా నా పెళ్లి నిశ్చయమైపోయింది. ఇంతకు మించి ఉదాహరణ ఏం కావాలి? థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. వెరీ సింపుల్ ప్రాక్టికల్ జోక్ చెప్పింది మాలతి. నూరెళ్లబెట్టి గుడ్లు తేలేశాడు సీతాపతి. తన గతం గురించి మాలతికి ఎలా తెలిసిందా అన్న సంశయంతో. సీతాపతి సంశయం గ్రహించిన మాలతి, నీ గతం నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా? నీ ప్రియమిత్రుడు మూర్తి నాకు కజిన్ బ్రదర్ అవుతాడు. వాడు చెప్పాడు ఓసారి నాకంతా వివరంగా. వాడు చెప్పింది నిజమవునో కాదోనని ఓసారి ప్రయత్నించి చూశాను. నిజమైంది. చూడండి, నేను అందరిలాంటి సగటు ఆడపిల్లనని మర్చిపోవటం మీ దురదృష్టం. పెళ్లి విషయంలో జాతకాలని నమ్మేవాళ్ళు ఉండగా రుక్మిణి కళ్యాణం, గిరిజా కళ్యాణం పారాయణం చేసి శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసే అమ్మాయిలున్న ఈ రోజుల్లో మూర్తి చెప్పింది నిజమా అబద్ధమా తేల్చుకోవడానికి ప్రయత్నం చేయడం తప్పు కాదేమో. అయినా వాడు చెప్పినట్టే జరిగింది. థ్యాంక్స్ టు మై బ్రదర్ ఆల్వేస్. మరోసారి చెయ్యూపి ముందుకు సాగిపోయింది మాలతి. సీతాపతి కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది. కల చెదిరింది, కథ మారింది, కన్నీరేక మిగిలింది, కన్నీరేక మిగిలింది. కల చెదిరింది, కథ మారింది, కన్నీరేక మిగిలింది, కన్నీరేక మిగిలింది. ఇంతవరకు మీరు 902వ వినిపించే కథ వీకే 902 ప్రేమిస్తే పెళ్ళా విన్నారు. కలం డాక్టర్ కొప్పరపు నారాయణమూర్తి. గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.